వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద రాష్ట్ర కార్యదర్శిని ఒక బాధ్యత, మీరు పదవనొచ్చు, నేనైతే ఒక బాధ్యతగానే స్వీకరిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి అలానే మా కేంద్ర కార్యాలయ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు, వీరందరి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలికంగా సేవలు చేసినందుకు గాను నాకు ఈ రోజున రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చిన వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పదవిని పార్టీ అభివృద్ధి కోసం, పార్టీని నమ్ముకున్న ప్రజల కోసం, మళ్ళీ జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే దానికోసం ఈ పదవిని పూర్తిగా దానికోసం వినియోగిస్తానని నా మనసులో నేను పూర్తిగా ప్రమాణం చేసుకుంటూ తీసుకున్న నిర్ణయం అది. వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను కూడా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత, 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు, తప్పు ఒప్పు జరిగింది, ఆయనకి ముఖ్యమంత్రి పదవి పోయింది. బాబు గారి మాటలు నమ్మినారు, బాబు గారి మాటలు నమ్మి బాబు గారిని తీసుకొచ్చుకున్నాం. 9 నెలల టైం గడిచిపోయింది కూడా. 9 నెలల తర్వాత ఎన్నిక తిరిగి చూసుకుంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే అర్థం కాని రాజకీయం జరుగుతూ ఉంది. ప్రశ్నించే వ్యక్తులు ప్రశ్నించేదానికే పుట్టినామని చెప్పిన ప్రజారాజ్యం పార్టీ, జనసేన పవన్ కళ్యాణ్ గారి పార్టీ, వాళ్ళు ప్రశ్నించేది మానేసి పాలకపక్షంలో చేరుకొని ప్రతిపక్షాన్నే ప్రశ్నించే స్టేజ్కి వచ్చారు. చేస్తున్న తప్పుల్ని లెక్క పెట్టేవాళ్ళు ఎక్కడ కనపడటం లేదు, వేలెత్తి చూపించే వాళ్ళు ఎక్కడ కనపడటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర హోదా ఇవ్వకోకుండా, అసెంబ్లీలో వాయిస్ లేకుండా చేసిపెట్టి, ఈ రోజున చేసిన తప్పులు చేస్తూ ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకునే దానికోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వాడిని అరెస్ట్ చేశాం, వీడిని అరెస్ట్ చేశాం, వాడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు, ఆ లడ్డులో కవ్వు కలిసింది, ఈ డ్యాంలో నీళ్లు వదిలినారు అని చెప్పి భూత కల్పనలు, మీ తప్పుల్ని కప్పిపుచ్చుకునే దానికోసం ప్రజలందరూ కూర్చొని ఈ తప్పులు ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఈ పనులు చేయలేకపోతుందని మాట్లాడేదాన్ని టైం ఇవ్వకోకుండా, వెసులుబాటు ఇవ్వకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న మీరు 9 ఏళ్ల పాలన ఒక మారు బేరీ చేసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఎలా పాలించినారు, 9 నెలల ఈ పాలనని చంద్రబాబు నాయుడు పాలన ఎలా జరుగుతుందని చెప్పి ప్రజలను పరిక్షుణ్ణంగా ఆలోచించమని చెప్తా ఉన్నాను. సూపర్ 6 చెప్పినావు, సూపర్ 6 చెప్పిన తర్వాత 9 నెలల టైం గడిచిపోయింది, ఏమైనా సూపర్ 6 తెలటంలా. 2 మార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినావు, నీ సూపర్ 6లకు సంబంధించి ఏవి అవలంబిస్తున్నావో వాటికి బడ్జెట్లు ఏం కేటాయిస్తున్నావో ఒక మాట క్షుణ్ణంగా ఆలోచించుకొని బాబు గారికి చెప్తా ఉన్నావు. నీ మాటలు నమ్మింది వాస్తవమే, 14 ఏళ్ళ అనుభవం, నేను ఒక విధమైన అభద్రతాభావం, అపనమ్మకం ఉంది నీ పైన, నువ్వు చెప్పిన మాట చెయ్యవని. ఎందుకో మళ్ళీ ఎక్కడో నమ్మకం కుదిరింది ప్రజలకు. 14 ఏళ్ళ అనుభవంతో ఈ వయసులో ఆయన పెద్ద ఆయన చెప్తున్నా అంటే నువ్వు ఏదో మేలు చేస్తావని ఆశపడి నీకు ఓటేసినారు. ఏం చేసావు ఏం అర్థం కావడంలే. సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తా, వెర్సి 20-25 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఈ 5 ఏళ్ల పాలనలో అని చెప్పావు. దాదాపు 9 నెలలు సంవత్సరం గడిచిపోతా ఉంది, ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన్న పోలే. అదే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టి, వాలంటీర్లను పెట్టి మొట్టమొదటి సంవత్సరంలో దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. నువ్వేందో సృష్టిస్తా అన్నావు, ఏం సృష్టించింది లేదు. ఉన్న ఉద్యోగాలు వాలంటీర్ వ్యవస్థను పెరిగేసావు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఎలా ఉందో కూడా అర్థం కావడంలే. 10-12 మంది పనిచేస్తానే, 15 మంది పనిచేస్తానే గ్రామ సచివాలయ వ్యవస్థను 2-3 కుదిస్తున్నావు కూడా. ఉద్యోగాల రూపకల్పన అలా పక్కన పెట్టి ఉన్న ఉద్యోగాలను పెరికేసే పరిస్థితికి వచ్చావు. దాదాపున
20 లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తా అని చెప్పినావు, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నావు, ప్రతి ఒక్క వ్యక్తికి 3,000 రూపాయలు డబ్బులు ఇస్తా అన్నావు. ఏమి ఇచ్చింది లేదు. రేపు పొద్దున ఏమి ఇస్తావు కూడా హామీ ఇవ్వటం లేదు. బడ్జెట్లో వాళ్ళకి సంబంధించిన 3,000 రూపాయలకు సంబంధించిన బడ్జెట్లు కూడా నువ్వు డబ్బులు కేటాయించిన పాపాన పోలేదు కూడా. ఆడబిడ్డలకి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడబిడ్డకి నెలల 4,000 రూపాయలు, 1,500 రూపాయలు అంటే వెరసి 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పినావు. మరి వాళ్ళకి ఇచ్చే 18,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావో, ఎలా ఇస్తావో బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించలే. ఇలా చెప్పుకుంటా పోతే అమ్మఒడి, నువ్వు తల్లిదీవని అంటావు దాన్ని. సిబుదుటి సంవత్సరం గడిచిపోయింది. అమ్మఒడి దరిదాపున 80 లక్షల చిల్లర మంది పిల్లలు నీ అమ్మఒడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక సంవత్సరం ఇవ్వకపోతే ఏం చేస్తున్నావు నాకు అర్థం కావటం లేదు. సిలిండర్లు చెప్పినావు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో దరిదాపున 1,50,00,000 యాక్టివ్ సిలిండర్స్ అంటే యాక్టివ్ కనెక్షన్స్ వాడుకునే వాళ్ళు అంతమంది ఉన్నారు. 4 సిలిండర్లు 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని చెప్పినావు. పోయిన సంవత్సరానికి ఒక్క సిలిండర్ మాత్రం ఇచ్చి కొద్దిమంది సిలిండర్లు ఏమైనా తెలియదు. ఈ సంవత్సరం ఇచ్చే బడ్జెట్లో కూడా నువ్వు కేటాయించిన సిలిండర్లు ఎన్ని సిలిండర్లకు డబ్బులు ఇవ్వాలా, ఎంత డబ్బు కేటాయించాలంటే నాకు తెలిసి 62% ఆఫ్ ది బడ్జెట్ కేటాయించిన దానికి కొద్దిమ డబ్బు కేటాయించాలి. అంటే ఏమన్నా సిలిండర్లు కోత పెడతావా, లేకపోతే లబ్ధిదారుల వ్యక్తుల యొక్క కోత పెడతావో నాకు అర్థం కాదన్నా. ఏం చేసినావు? రైతు భరోసా ఏమైంది? అవతల కేంద్ర ప్రభుత్వం 2,000 చొప్పున 6,000 రూపాయలు ఆల్రెడీ 3 విడతలు వేసిట్టున్నారు. మరి రైతులు నీకోసం వెయిట్ చేస్తున్నారు. పాపిష్టి కరువును నువ్వు చేతులారా తీసుకొచ్చినావు. నువ్వు కరువు, ఇద్దరు చంద్రబాబు నాయుడు కరువు, ఇద్దరు కవల పిల్లలు. నువ్వు వచ్చేది కాక మళ్ళీ కరువు నువ్వు తీసుకొచ్చినావు. ఈ కరువులో ఎలా బతకాలని రైతులు ఆలోచిస్తున్న టైంలో వాళ్ళకి ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా ఈ బుద్ధుడికి ఇచ్చింది లేదు. వాళ్ళు కూడా రైతులు కూడా బడ్జెట్లో ఏం కేటాయించాను? కేటాయించింది ఎంత ఒక్క మాట ఆలోచించుకుంటే ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట ఉచిత బస్సు చెప్పావు మహిళలకి. నిన్నెవరు చెప్తాను మా తెల్లామ సభలో, మండలి సభలో జిల్లాల వరకే పరిమితమని. నాకు తెలియకట కదిరిలో బస్సు ఎక్కితే కనుక అట్లా చీక్మాన్పల్లి దాటితే వేరే జిల్లాకి వెళ్ళిపోతావు. ఇక్కడ కదిరిలో బస్సు ఎక్కితే ఈ పక్క బండ మీద కొత్తపల్లి దాటితే ఆ ఓదులపల్లి దాటితేనే మనం వేరే ఈ కాన్స్టిట్యున్సీ దాటిపోతాం. ఇటు పక్క అనంతపురం పక్క ఎక్కితే కనుక సరిగ్గా ఆడికి బార్డర్ దాటకముందే మన జిల్లా మారిపోతుంది, బతలపల్లి దాటకముందే. ఈ జిల్లా లోపల ఉచిత బస్సులు అంటే మహిళలు ఎక్కడికి పోవాలా, ఎక్కడికి రావాలా? అవతల మన పక్కన 2 రాష్ట్రాలు కర్ణాటక కానీ మన తెలంగాణ కానీ వాళ్ళు పూర్తిగా మొత్తం స్టేట్ అంతా తిరిగి వెసులుబాటు ఇచ్చినారు కదా మహిళలకి. మరి ఎందుకు మీరు కేవలం జిల్లానే పెడుతున్నారు? ఎవరు అడిగారా మిమ్మల్ని ఉచిత బస్సులు ఇవ్వమని? మీరే చెప్పారు కదా ఆ రోజున మహిళలకి ఉచిత బస్సు అని చెప్పారు కదా. మరి ఈ పొద్దు ఎందుకు అది కేవలం జిల్లాకే పరిమితం చేస్తామంటున్నారు. తక్కువ బడ్జెట్ 3,500 కోట్లతో అయిపోయే బడ్జెట్ను కూడా దాన్ని కూడా నువ్వు ఈ రోజున బడ్జెట్లో చూపించలేని పరిస్థితి. అంటే ఈ సంవత్సరం ఇవ్వు అని అర్థమవుతోంది. ప్రతిదీ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోలేకపోయి నువ్వు డెవలప్మెంట్ అనేది పూర్తిగా ఆపేసి, సంక్షేమం అనేది పూర్తిగా ఆపేసి, వీటిని మర్చిపోయేదానికోసం నీ లోపాలు ఎవరైనా డిస్కస్ చేస్తారేమో ఆ మాటలు మాట్లాడకూడదు, వీళ్ళు బెదిరించుకోవాలనే ఉద్దేశంతో పొద్దున్న లేచి అందరి మీద కేసులు పెట్టుకుంటా, డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా ఎన్నాళ్ళు ఇక్కడ పెరుగుతావు? 9 నెలలు అయిపోయింది. నువ్వు అనుకుంటున్నావు ప్రజలు వేరే ఆలోచనలు ఉండాలి, వేరే టాపిక్లో ఉండాలి, అందరిని డైవర్ట్ చేసినా చాలా తెలివైన మీరు ఫీల్ అవుతున్నారు. ప్రజలు అన్నీ గమనించారు. ఓ మారు పల్లెలు లేకపోతే అర్థమవుతుంది. గోడల కింద కూర్చొని ప్రజలు అన్నీ మాట్లాడుకుంటారు. నేను చెప్పిన హామీలు ఏంది, ఎంతవరకు నెరవేర్చినారు, అవతల జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తా అన్నారు, ఈయన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నారని ప్రజలు. ఎందుకంటే ఆకలిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ, ఆకలి బాధ. ఇది పాపిష్టి కరువుతో పల్లెల్లో రైతు కూలీలు వాళ్ళకు పూట గడవక గతంలో ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా డబ్బులు వచ్చి అకౌంట్లో పడే కార్యక్రమం జరుగుతూ ఉంది. పల్లెల్లో డబ్బులు ఫ్లో అవుతూ ఉండే, టౌన్కి తీసుకొస్తానని పెట్టుబడులు పెడతా ఉండ్రి, డబ్బులు రొటేషన్ జరుగుతూ ఉండే. ఈ రోజు నా పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణమైన పరిస్థితి కనపడుతూ ఉంది. ఎంత ఇబ్బందికరంగా ఉందంటే నువ్వు చేసిన మోసాలు, నువ్వు కళ్ళు మూసుకొని పిల్లి కదా పాలు తాగినట్టు తాగుతూ ఎవరు గమనించలేదులే అనుకోవటం నీ మూర్ఖత్వం. అది మానేసి ఫస్ట్ ప్రజలకు చెప్పిన మాట నిలబెట్టుకోవాలా, నా హామీని నిలబెట్టుకోవాలని ఆలోచన పెట్టుకొని ముందుకు పోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హామీ సలహా ఇస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయండి తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఆయన హితో పలుకుతూ ఈరోజు మాకు ఇచ్చిన ఈ పదవుల్ని కేవలం అలంకారప్రాయంగా కాకోకుండా అది ఒక హోదాగా స్వీకరిస్తూ ప్రజల పక్షాన, మా పార్టీ పక్షాన మీరు చేస్తున్న ప్రతి తప్పిదాన్ని ఏలెత్తి చూపించే దానికోసమే
మేము ఈ పదవిని స్వీకరిస్తూ ఉన్నాం కూడా. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకు ఇచ్చిన మాట వాగ్దానాల్ని మీరు ఫుల్ఫిల్ చేయమని చెప్పి ఎప్పటికప్పుడు మిమ్మల్ని నిలదీస్తూ అడుగుతూ క్వశ్చన్ చేస్తూ ముందుకు పోతామని చెప్పి హామీ ఇస్తూ నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాం సోదరులారా. మనం ఈ స్థానికంగా కదిరి నియోజకవర్గం సంబంధించిన సమస్యల గురించి మాట్లాడేదాని కోసం ఈరోజు ఈ పదవికి ఇస్తున్న ఈ కృతజ్ఞతలు తెలియజేసేదాని కోసమే ప్రెస్ మీట్ పెట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. సెలవు తీసుకుంటాం.